ఇంకొక పెద్ద సమస్య ఉంది. చాలా మంది ఫ్రెషర్స్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దే ఆర్ జాయినింగ్ ఇన్ పైథాన్ కోర్స్. ఇప్పుడు మన అమీర్పేట మార్కెట్లో ఒక 1000 మంది ఫ్రెషర్స్ వస్తే 500 మంది అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్ అయ్యే కోర్స్ ఏంటంటే పైథాన్. బట్ పైథాన్ ఈజ్ ఏ టాప్ లాంగ్వేజ్, ఐ అగ్రీ విత్ దట్. బట్ పైథాన్లో ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ లేవు. పైథాన్ ఫ్రెషర్ జాబ్స్ ఆర్ జీరో. పైథాన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ జాంగో ఫ్రేమ్వర్క్ ఆర్ పైథాన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ లైక్ AWS DevOps, యూ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ జాబ్స్. సో ఫ్రెషర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు అకాడమిక్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు మీరు లాంగ్వేజ్ లెర్నింగ్కి పైథాన్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. ఒకప్పుడు మనం సి నేర్చుకునే వాళ్ళం, ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామింగ్కి ఇంట్రడ్యూస్ అవ్వడానికి పైథాన్ ఈజ్ ద బెస్ట్. బట్ మీరు డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయినాక జాబ్స్ కోసం మీరు పైథాన్ కోర్స్ చూస్ చేసుకున్నట్టయితే మీరు తప్పటడుగులు వేసినట్టు ఇట్స్ రాంగ్ డెసిషన్. మీరు కావాలంటే మీ స్నేహితుల్లో ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మొత్తం AWS DevOps నేర్చుకున్న మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళని అడగండి మీకు జాబ్స్ దొరుకుతున్నాయా లేదా అని అడగండి, ఖచ్చితంగా మీకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో చాలా మంది పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. పైథాన్లో నేర్చుకున్నాక మీకు ఫ్రెషర్ జాబ్స్ వచ్చాయని అడగండి, సో జీరో రిజల్ట్స్. బట్ పైథాన్ మీరు అకాడమిక్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేర్చుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ అప్పుడు మీకు పైథాన్ హెల్ప్ అవుతుంది. కానీ మీరు బయట మార్కెట్కి వచ్చినాక మీరు ఆఫ్ క్యాంపస్లో పైథాన్లో ఫ్రెషర్ జాబ్స్ ఐడెంటిఫై చేసుకోవడం చాలా చాలా కష్టం.